మందిని మోసం చేసి గెలిచినాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చేస్తున్న సూపర్ 6 కాదు, సూపర్ డకౌట్ అయిపోయారు మీరు. మీకు ఏ దివ్యాంగుడైనా అడిగాడా మీకు 2000 పెంచమని? లేకపోతే అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగారా 2000 పెంచేది ఎందుకు, మాకు ఈ ఇబ్బంది ఎందుకు? ఆ రోజు వెళ్ళా మీకు ఫేక్ ఒరిజినల్ అని సర్టిఫికేట్లు. దివ్యాంగులతో చెలగాటం ఆడొద్దండి. మీ పార్టీ అధ్యక్షుడికి వెన్నుపోటు పొడిచి మీరు పార్టీ లాక్కుండా ఉండొచ్చు, దివ్యాంగులకు మాత్రం వెన్నుపోటు పొడిస్తే రాబోయే రోజుల్లో గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది మీకు. వీళ్ళ గోడ తగిలే తమాషాలు చేస్తున్నారా మీరు? ఎలా అయితే మీరు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో అలాగే ముగించి ఏ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో 5 ఏళ్ళలో అదే పద్ధతిలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా ఫస్ట్ డివిజను ఎర్నాలు కొట్టాలి. మేము దయచేసి వికలాంగుల పింఛన్లు తీసేసినారు. ఎంతోమంది నిన్న కలెక్టరేట్లో వచ్చి ధర్నా చేసినారు. నడసలేని వాళ్ళు, కనీసం వాళ్ళు కూడా కడుక్కోలేని వాళ్ళు కూడా వచ్చినారు. అలాంటి వాళ్ళు మోకాళ్ళతో నడుస్తూ చేతులు పోటు వేసుకొని నడుస్తూ వాళ్ళని చూసినప్పుడు మా కంటి నీళ్ళు మాకే వచ్చినాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలేదో, అయ్యన్న పాత్రుడికి ఎందుకు రాలేదో, అటు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్, ఆయనకి ఎందుకు రాలేదో కన్నీళ్ళు. దయచేసి మొక్కి చెప్తున్నాము మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున. మా జగన్మోహన్ రెడ్డి ఒక్క పింఛను కూడా తీయలేదు ఆ రోజు 5 ఏళ్ళకి గాను. ఈరోజు కనీసము 4,50,000 పింఛన్లు తీశారు మీరు. దయచేసి ఎట్లుండే పింఛన్లు అటు కొనసాగిస్తే బాగుంటుంది. అయ్యన్న పాత్ర గారు, మీకు ఒక సొంతకం పెడితే 100 కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి మీకే. అయినా వికలాంగులకు రావు. 5 ఏళ్ళు ఇస్తే కూడా మీరు దాదాపు 3 లక్షల చిల్లర అవుతుంది. మీరు ఒక సొంతకం పెడితే తీసుకుంటారు దాదాపు 5 కోట్లు, 6 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు తీసుకుంటారు. అవన్నీ కూడా మేము అడగడం లేదు. మీ సాయం మీరు చేసుకోండి, మా సాయం మాది. దయచేసి వికలాంగులకు ఒక్కరికి కూడా ద్రోహం చేస్తే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున దిగ్బంధం చేస్తాం కలెక్టరేట్. అదే కాకోకుండా ఎమ్మెల్యే గారిని కూడా దిగ్బంధం చేస్తాం. ఒక్కరిని తిరగనేమో పింఛన్లు కొనసాగేంత వరకు. జై వైఎస్ఆర్, జై జగన్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు చాలా ఉంది చూడు, మాకు న్యాయం చేయండి సార్. ఎన్ని ఏళ్ళ నుంచి రావడం లేదమ్మా? మాకు నేనైతే మీ ఆయన పేరు ఏం పేరు? అబ్దుల్లా. ఏమైంది మీ ఆయనకి? చూడండి. ఏం పేరమ్మా మీ పేరులో? ఓకే. ఏంది వచ్చింది అని మాట్లాడతావు? మేము ఇరుక్కుంటాము. చెప్పండి, మీకు ఏం జరిగింది, ఏం పేరు వాళ్ళు చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పండి. సోనియా వికలాంగులు, మాటలు రావు, ఏం చేసుకోదు. నేనే చేయాల, నేనే స్నానం చేయాల, నేనే నీళ్ళు వేయాల, నేనే భూమి పెట్టాల, వికలాంగుల బడి పంపిస్తాను. ఇప్పుడు నోటీస్ వచ్చింది, మీకు పింఛని క్యాన్సిల్ చేస్తున్నాము అని. ఎన్ని రోజులు అయితే నోటీస్ వచ్చింది? ఇప్పుడే ఎవరు ఇచ్చినారు? వారమైంది. ఎవరు ఇచ్చినారు నోటీస్? ఇల్లే సత్వాలయం వల్ల ఈ ప్రభు. మా ఆయన లేదు సార్, అందుకే నాకు పింఛను రాలేదు. ఎట్లా కట్టా వచ్చింది. మీడియా మిత్రులకు నమస్కారం. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్, అయ్యా ఇవి ఒరిజినల్ సర్టిఫికెట్లు కాదా అని చెప్పి అడుగుతున్నా. వీరంతా దివ్యాంగులు కాదా అని చెప్పి అడుగుతున్నా. లాస్ట్కి వాళ్ళు నడవలేక ఇంట్లో కూర్చుండే స్థితి, లాస్ట్కి వాళ్ళ భార్యలు వచ్చినారు. ఇది కొంచెం చూసి మీరు గమనించి ఇంకోసారి మాట్లాడుతుండే ముందర ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి అని చెప్పి మాట్లాడుతుండే ముందర కొంచెం చూసి మాట్లాడండి స్పీకర్ గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు సింగపూర్కు పోతాండేది ఈ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్లను వేసుకొని మొత్తం అంతా సినిమా ఇండస్ట్రీలో మీ
ఈ ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. కానీ ఈ వికలాంగులకి మీరు న్యాయం చేయకపోగా మరియు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తామని చెప్పిండేదే కాక ఇప్పుడు ఉండే పింఛన్లన్నీ ఊడగొడుతున్నారు. దయచేసి ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి 1వ తేదీ వీళ్ళకి పింఛని ఎట్లయితే మీరు పీకేసినారో ఆ పింఛని ఖచ్చితంగా పడకపోతే ఖచ్చితంగా మొత్తం వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో 1వ తేదీ పింఛని పడకపోతే కలెక్టరేట్ను ముట్టడించి ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నా. ఎంతమంది ఉసురు కొట్టుకుంటుంది చంద్రబాబు, ఒకసారి ఆలోచించుకో. దయచేసి వీళ్ళ ఉసురు ఎందుకు తగిలించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల హరే రామ హరే కృష్ణ అనుకుంటా కొన్ని పుణ్యాలు సంపాదించుకో. వికలాంగుల ఉసురు ఎందుకు కొట్టించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ కొడుకు చూస్తే నారా లోకేష్ చక్కగా ఈ జల్సాలి గవర్నమెంట్ సొమ్ముతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేకపోతాడు. ఇవన్నీ పట్టవా? ఇంతమంది రోడ్డున పడి మొన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఒక దివ్యాంగుడు సూసైడ్ చేసుకుంటే పోయినాడు. మీకు ఇవన్నీ కనపడడం లేదా అని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. దయచేసి ఈ ఎర్నాలుగొట్టాల్లో ఏవైతే ఈ ఎర్నాలుగొట్టాల్లో 20 పింఛన్లు పోయినాయి, అట్లా వార్డుకి 20 పింఛన్లు పోగా దగ్గర అనంతపురం జిల్లాలో 96,000 పింఛన్లు మీరు ఈరోజు తీసేసినారు. ఏమిది అరాచకం? మొత్తం స్టేట్ వైడు 4.5 లక్షల పింఛన్లు ఈ దివ్యాంగులవి తీసేసినారు. ఈ ఆయన్న పాత్రుడికి చెప్పి చంద్రబాబు గారు వెనకలుండి నడిపిస్తున్నారు. ఇదేమో అర్థం కాని పరిస్థితి. దయచేసి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చేసి 1వ తేదీ పింఛన్లు ఎట్లయితే తీసేసినారో అట్లా ఖచ్చితంగా వేయాలా. లేకపోతే మేము చేసే నినాదాలు ఢిల్లీలో మోడీ వరకు ఖచ్చితంగా వినబడతాయని చెప్పి మీకు చెప్తున్నాం. దయచేసి